సార్ లాస్ట్ టైం గ్లోబల్ కాంగ్రెస్ స్పిరిచువల్ సైంటిస్ట్ ప్రోగ్రాంలో మీరు లక్ష్మి అమ్మ మన అన్నదాన ఆ యొక్క క్యాంపస్లో క్యాంటీన్కి వచ్చినప్పుడు దగ్గరుండి పత్రి సార్ మీకు ఆవకాయ పప్పు అన్నం దగ్గరుండి అన్ని కొసరు వడ్డిస్తూ ఆ విజన్ని చూస్తుంటే ఆయన ఒక 2 ఏళ్ళ 3 ఏళ్ళ పిల్లాడికి దగ్గర తీసుకొని 2 పిల్లల్ని కూర్చోబెట్టి ఒక తల్లి ఎలా అయితే వడ్డిస్తూ ఉంటుందో మాకందరికీ ఆ విధంగా పిక్చరు ఆ విధంగా అనిపించింది. ఒక 2-3 టైమ్స్ నేను చూశాను సార్ ఆ విధంగా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆనంద్, ఇది కరెక్ట్. ఎందుకంటే ఆయన ఎంత జ్ఞాన పరాకాష్ఠలో ఉన్నారో, జ్ఞానంలో ఆయనకి మించినటువంటి వారు లేరు ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానంలో. సేమ్ టైం అతి సింపుల్గా, ఎంతో సాధారణతతో, సింపుల్ లివింగ్. ఆ క్యాంటీన్లో మీరు చూసిన సన్నివేశం ఆ రోజు బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. ఆ బ్రేక్ఫాస్ట్లో ఆయన ప్రతి ఒక్కటి వడ్డించి, ఇది తిన్నారా, ఇది కూడా తినాలి, ఇది టేస్ట్ చేయాలి, ఆవకాయ పచ్చళ్ళ గురించి ఆయన ఎంత హ్యూమర్గా, ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్తో ఆయన ఉంటారంటే ప్రతి క్షణం కూడా అది నిజంగా ఒక తల్లి, ఒక తండ్రి, ఒక కరుణతో నిండిపోయినటువంటి వాళ్ళు చేయగలిగినటువంటి ఆ సందర్భం అది. ఎందుకంటే ఒక తల్లి మాత్రమే ఆ విధంగా ఫీడ్ చేయగలుగుతుంది. ఆయనకి అంత కరుణ ఉందన్నమాట, అంత ప్రేమ ఉంది. అది నా పట్ల చూపించే ప్రేమ అందరి పట్ల అదే ఉంది. ఫస్ట్ అనుకునేవాడిని నేను, బ్రహ్మశ్రీ పత్రిజీ గారు కరుణ అంతా నాకే ఎక్కువ ఇస్తున్నారు, అందరికంటే గొప్పవాడేమో అనుకునేవాడు కాదు. తర్వాత అబ్జర్వ్ చేస్తే తెలిసింది అదే కరుణ అందరి మీద ఉంది. అప్పుడులో నా అహంకారం కూడా పోయింది, నేను ఆయనకి స్పెషల్ అనేది కూడా పోయిందనమాట. ఎందుకంటే అందరికీ ఆయన స్పెషల్, అందరూ కూడా ఆయన హార్ట్లో స్పెషలే. ఆయన అందరినీ, ప్రతి ఒక్కరిని కూడా అదే హ్యూమన్ టచ్ అనమాట. అదేవిధంగా రెస్పెక్ట్ఫుల్గా, ఎంతో డీప్ కంపాషన్తో ట్రీట్ చేస్తారు. కాబట్టి అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయగలరు. సో అది నేను ఎప్పుడు గమనిస్తుంటాను. ఇప్పుడు నాతో ఉన్నారనుకోండి, ఆయన కంప్లీట్గా నాతో ఉంటారనమాట. ఓకే. ఇప్పుడు ఆనంద్తోనూ లేకపోతే ఇంకొక పిరమిడ్ మాస్టర్తో వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళతో కూడా అంతే సంపూర్ణతతో ఉంటారు. టోటాలిటీ ఆ మూమెంట్లో, అదే కరుణ, అదే కంపాషన్. సో ఈ గుణము ఏమని చెప్పాలి, మనం ఏమని వర్ణించాలి? ఒక గొప్ప దైవిక గుణం ఇది, ఒక గొప్ప మాస్టర్లు యొక్క గుణం ఇది. ఆ మిత్రుత్వం అనేది, ఆ మైత్రేయ బుద్ధుడే బ్రహ్మశ్రీ పత్రిజీ గారు. ఆ మైత్రేయ బుద్ధుడు, ఆ శ్రీకృష్ణుల వారే, ఆ జీసస్ ప్రభువే, సెకండ్ కమింగ్ ఆఫ్ ది క్రైస్ట్ అని అంటాం. ఆర్ బుద్ధ కమింగ్ బ్యాక్ యాజ్ మైత్రేయ బుద్ధ అని అంటుంటాం. కృష్ణుడు సంభవామి యుగే యుగే, మళ్ళా నేను ఎక్కడ అవసరమైతే మళ్ళా అక్కడ పుట్టి అక్కడ మళ్ళా నేను ధర్మ సంస్థాపన చేస్తానని చెప్తుంటారే, అది నేను నమ్ముతాను, నేను ఖచ్చితంగా నమ్ముతాను. బ్రహ్మశ్రీ పత్రిజీ గారు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అంతా కూడా ఈ యొక్క సెకండ్ కమింగ్ ఆఫ్ ది గ్రేట్ టీచర్ అనే ఆ కాన్సెప్ట్కి సింబల్ అన్నమాట. ఆయన ఒక్క వ్యక్తి కాదు బ్రహ్మశ్రీ పత్రిజీ, ఎంతోమంది మాస్టర్స్ ఆయనలో నిండి ఉన్నారు. అంత సంపూర్ణత ఉంది. ఏ కంప్లీట్ మ్యాన్ అని చెప్పచ్చు. ఆయన ఎంత దేవుడో అంత మనిషి కూడా. అంటే మనిషి అంటే అంత కరుణతో, అంత అహింసా తత్వంతో ఇక్కడ జీవిస్తారు.